అయితే ఇవి మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తుకు వేస్తున్నటువంటి ఒక బలమైన పునాదులు. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్మలా సీతారామన్ గారి కంటే గొప్ప వ్యక్తులు మరొకరు ఉండరు అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే పుస్తకాలు అంటే ప్రాణం పెట్టిన తల్లి, సేవే జీవితమని నమ్మిన తండ్రి వద్ద పెరిగినటువంటి తమిళనాడు ముద్దుబిడ్డ, అదేవిధంగా మన తెలుగు నేల కూడా పరిచయమైనటువంటి మంచి మనిషి నిర్మలా సీతారామన్ గారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక మంత్రిగా 8 సార్లు యూనిట్ బడ్జెట్లు నిర్వహించిన చరిత్ర ఇప్పటి వరకు ఎవరికి లేదు, అది వారికే దక్కింది. దక్షిణాది భారతీయుల ఆశయాలను, జాతీయ విధానాలను కలిపి వారధిగా ఉన్నతమైనటువంటి బాధ్యతలు వారు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి మీరు చరిత్రలోకి వెళ్తే 2000 ఈ సంవత్సరంలో 4వ అతిపెద్ద భారత ఆర్థిక వ్యవస్థగా మారటానికి ఏదో ఒక కాకతాళీయంగా జరిగినటువంటి పరిస్థితులు కాదు. ప్రధానమంత్రి మోదీ గారు కానీ, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు లాంటి వ్యక్తులు ఒక దృఢ సంకల్పంతో చేసినటువంటి కఠోరమైనటువంటి కృషి వల్ల ఈరోజు భారత్ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తూ ఉంది. 2014 సమయంలో యూపీఏ నుంచి వచ్చినప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో దాదాపుగా ఎన్పిఏలు వచ్చి 8% ఎన్పిఏలు 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే 4R రూపంలో అంటే రికగ్నిషన్, రిజల్యూషన్, రిఫార్మ్స్, రీక్యాపిటలైజేషన్తో అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని 10 బ్యాంకుల్ని 4 బ్యాంకులుగా విలీనం చేసి ఈరోజు ఎన్పిఏలను 8% నుంచి 0.7%కు తగ్గించి 1,40,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో తీసుకొచ్చిన ఘనత శ్రీ నిర్మలా సీతారామన్ గారిదని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు వేసినటువంటి ఓటు ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా జిఎస్టీకి సపోర్ట్ చేసేటువంటి శక్తినిచ్చింది. జిఎస్టీ ద్వారా ప్రతి వ్యక్తికి ఈ రోజున ప్రతి పేద కుటుంబానికి దాదాపుగా 1,200 నుంచి 1,500 నెలకి, అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు, 2 వీలర్ కొనుక్కునే వాళ్ళకి 10,000 రూపాయలు, కారు కొనుక్కునే వాళ్ళకి 80,000 రూపాయలు, ఇల్లు కట్టుకునే వాళ్ళకి 2 నుంచి 5 లక్షల రూపాయలు, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్కి 0% జిఎస్టీ ట్యాక్స్ చేసి దేశం అంతా కూడా పేదవాడి మనసు గోచుకున్నటువంటి వ్యక్తి శ్రీ నిర్మలా సీతారామన్ గారు అని నేను మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నేను మా ప్రాంతంలో మా లోకేష్ గారు నేను వెళ్ళి ఎయిమ్స్లో స్టాఫ్ లేదంటే వెంటనే 540 ఉద్యోగాలు ఇచ్చి ఎయిమ్స్ మొత్తాన్ని కూడా మంచిగా చేసినటువంటి నిర్మలా సీతారామన్ గారికి మరొకసారి గుంటూరు ప్రాంత ప్రజల తరపున మనస్ఫూర్తిగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఒక్కసారి అంటే నిర్మలా సీతారామన్ గారు నాకు కూడా వ్యక్తిగతంగా ఒక స్ఫూర్తి. అంటే ఒక బడ్జెట్ పెట్టాలంటే నేను 1 సంవత్సరం అయింది రాజకీయాల్లోకి వచ్చి, కేవలం మినిస్టర్ ఆఫ్ స్టేట్గానే జీవితం ఎంత కష్టం ఉంటుందో అనుభవిస్తూ ఉన్నా. ఈ విధంగా ఫైనాన్షియల్ బడ్జెట్ పెట్టిన వెంటనే నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లు పెట్టలే, మార్కెట్లేమో సంస్కరణలు కోరుకుంటాయి, రైతులేమో ఇంకా రాయితీలు కావాలంటాయి, రాష్ట్రాలేమో ఇంకా ఎక్కువ వారి వాటా కావాలంటుంటారు, పార్లమెంటులో ప్రతిపక్షంలో ప్రతి వ్యక్తి ప్రతి రూపాయికి జవాబు చెప్పమంటారు. ఈ విధంగా గంటల తరబడి వర్క్ చేసి గంటల తరబడి